రాబోయే 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని. క్యాన్సర్కు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు. భారతీయ సంస్కృతిని విమర్శిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న పీఎం. బానిస మనస్తత్వం కలిగిన వారే దేశ విశ్వాసాలపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఒబేసిటీని జయించేందుకు సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించిన ప్రధానమంత్రి. నూనె వాడకాన్ని 10% తగ్గించుకోవాలని మన్ కీ బాత్ వేదికగా పిలుపు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ పిలుపు. గిరిజన భాష పరిరక్షణకు ఏఐ ద్వారా కృషి చేస్తున్న ఆదిలాబాద్ టీచర్ను కొనియాడిన ప్రధాని. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్, బీజేపీ. పట్టభద్రుల స్థానాల్లో గెలుపుపై హస్తం ధీమా. 3 స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న కమలనాథులు. కీలక మ్యాచ్లో పాక్ను కట్టడి చేసిన భారత బౌలర్లు. 241 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్. కుల్దీప్కు 3, హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు. 62 పరుగులతో రాణించిన సౌద్ షకీల్.